హలో వ్యూవర్స్. కష్టం మనల్ని శాసించదు. మన ధైర్యం మరియు సంకల్పం మాత్రమే మన లక్ష్యాలను సాధించగలవు అని పెద్దలు చెప్పిన మాటలను అక్షరాల సత్యంగా నిరూపించిన ఒక గొప్ప వ్యక్తి కథ ఇప్పుడు నేను చెప్పబోయే కథ. అరుణిమా సింహ. అరుణిమా సింహ ఒక సాధారణ యువతి కాదు. ఆమె ఆశలు, అభిరుచులు ఎంతో ఉన్నతమైనవి. విజయం సాధించడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలని నిరూపించిన వ్యక్తి. ఆమె జీవితం ఒక సాహసగాథ, ఓ ప్రేరణాత్మక కథ. అరుణిమా సింహ 1988 జూలై 20న ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో జన్మించింది. ఆమెకు క్రీడల్లో ఆసక్తి ఎక్కువగా ఉండేది మరియు జాతీయ స్థాయి వాలీబాల్, ఫుట్బాల్ క్రీడాకారిణిగా కూడా పేరు తెచ్చుకుంది. కానీ 2011 ఏప్రిల్ 12న జరిగిన ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు అరుణిమా సింహ లక్నో నుండి ఢిల్లీకి వెళ్లే ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తుండగా ఆమెను కొందరు దొంగలు దోచుకోవడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దొంగలు ఆమెను రైలు నుండి కిందకి నెట్టేశారు. ఆమె 2 రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఆ సమయంలో ఓ రైలు ఆమె కాలు మీదుగా వెళ్లడంతో ఆమె కాలు పూర్తిగా విరిగిపోయింది. ఆ ప్రమాదంలో ఆమెకు చాలా బ్లడ్ లాస్ అయింది అండ్ హాస్పిటల్కి చేరగానే ఆమెకి ఒక కాలు తొలగించాల్సి వచ్చింది. ఇన్ జనరల్గా ఆ ప్రమాదం తర్వాత చాలామంది ధైర్యం కోల్పోతారు. కానీ అరుణిమా సింహ అలా కాదు. ఆమె ఒక కొత్త లక్ష్యం పెట్టుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించడం. అది సాధ్యమని చాలామంది అనుకోలేదు. కానీ ఆమె దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. అరుణిమా సింహ తన లక్ష్యాన్ని సాధించడానికి 2012లో భారతదేశపు మొదటి మహిళా ఎవరెస్ట్ అయిన బచేంద్రి పాల్ సలహాలు తీసుకుంది. ఆమె నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్లో శిక్షణ తీసుకుంది. శారీరకంగా మరియు మానసికంగా చాలా కష్టాలు ఎదుర్కొని కఠినమైన శిక్షణలో భాగమైంది. 2013 మే 21న తన కృత్రిమ కాలుతో అరుణిమా సింహ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అక్కడ భారతదేశ జెండా పతాకాన్ని ఎగురవేసింది. ఈ ఘనత సాధించిన మొదటి దివ్యాంగురాలుగా ఆమె చరిత్ర సృష్టించింది. ఆమె ఈ సాధనతో ప్రపంచానికి ఒక సందేశం పంపింది. కష్టం మనల్ని శాసించదు. మన ధైర్యం మరియు సంకల్పం మాత్రమే మన లక్ష్యాలను సాధించగలవు అని. ఆమె విజయానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ఆమెకు పద్మశ్రీ అవార్డు మరియు అనేక ఇతర సత్కారాలు లభించాయి. ఆమె జీవితం మరియు యాత్ర గురించి బోర్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ అనే పుస్తకం రాశారు. అరుణిమా సింహ కథ మనకు ఎంతో నేర్పిస్తుంది. జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా మన లక్ష్యాన్ని మించిన పట్టుదల, ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఆమె జీవితం మనకు ఓ ఆదర్శం, మన కష్టాలను అధిగమించడానికి ప్రేరణ.